రాజు గారు కార్వింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మేమందరం అయితే చాలా ఎదురు చూస్తున్నాం. మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. మరి రాజు గారు ఇంకా ఆలస్యం చేయకుండా చూపించేస్తారా? తప్పకుండా అండి. అంటే ఏం చేయబోతున్నారు? సో 17th బర్త్డే యానివర్సరీ కదా, సో నేను కూడా ఫ్రూట్ కేక్ తయారు చేస్తాను. ఓకే, బట్ ఇది బేక్ చేయమండి. చాలా ఈజీగా అలా చేసుకుని అలా తినేసేది. ఓకే, బేక్ చేస్తే కరిగిపోతుంది. ఎస్ అండి. సో వాటర్ మెలన్ తీసుకున్నాను. సో బాటంలో బేస్ ఏంటంటే కొంచెం ఇలా హాఫ్ సర్కిల్లో వేసానండి. సో ఇది మనం ఇలా కట్ చేసి తీసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ పైనాపిల్లో హాఫ్ సర్కిల్ కట్ చేసి ఇక్కడ మధ్యలో కూడా కొంచెం అలా తీసేసాను నేను. ఓకే, సో పైనాపిల్ మధ్యలో మనకి ఆ కండలాగా ఉంటుంది కదా, అది కట్ చేసేయాలి. అవునండి. అంటే మా ఆడియన్స్ కూడా ఆల్రెడీ ఎంత ఇదైపోయారంటే కార్వింగ్ లో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. రాజుగారు ఒకటి చూపిస్తే వాళ్ళు దానికి ఇంకా ఎలా చేసి క్రియేటివ్ గా ఎలా చేయొచ్చు అని చెప్పేసి కాన్సెప్ట్స్ తో మరి కాన్సెప్ట్స్ తో అష్టలక్ష్మి వంటర్ పోటీలో రాజుగారికి కూడా ఆ విషయం బాగా అర్థమైపోయింది. నేను కూడా రోజు చూస్తుంటాను, అభిరుచి ప్రోగ్రామ్ చూస్తుంటాను. అందులో రాజుగారి కార్వింగ్ చాలా ఇష్టం. ఓకే అండి, ఇక్కడ చిన్న ముక్క పెట్టేసేద్దాం. ఓకే, గ్రేప్స్ అండి, కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను నేను. ఓకే, వావ్, చెర్రీస్ లా ఉంది. చెర్రీ అంటే కొంచెం సైజ్ కొంచెం పెద్దది చిన్నది అలా పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇలా మొత్తం మనం ఫిల్ అని చేయొచ్చు, లేకపోతే స్కూపర్ ఉంటుంది కదండి, హాఫ్ బౌల్ వస్తుంది. సో అవైనా మనం తీసేసుకొని ఆ మిగిలిన దాంతో కూడా స్కూప్ చేసి అది కూడా పెట్టుకోవచ్చు కదా. అంటే కొంచెం కలర్ కాంబినేషన్ ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉంటేనే కనిపిస్తుంది అన్నట్టుగా నేను ఇవి తీసుకున్నాను. ఓకే, ఓకే, కొంచెం బార్డర్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంచెం అలా ఫ్లవర్స్ అవి కూడా వస్తాయి కదా, సో దాని కొరకు వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు చూపించాం. బీట్రూట్ రోజ్ ఫ్లవర్, అలాగే పైనాపిల్ లీవ్స్. ఓకే, అంటే అవి కూడా తినచ్చా లేదా ఓన్లీ జస్ట్ డెకరేషన్? డెకరేషన్ కదా, ప్లేస్ మాత్రం డెకరేషన్. అదే కదా, ఇష్టమైతే తినచ్చా? అవి నీకు పెడతాలే, నీకు పెడతా. ప్రేమతో నేను ఎలాగో హెల్దీ ఐటమ్స్ తింటాను కాబట్టి ఆకులు చాలా మంచి కష్టం. చాలా కష్టం, కొంచెం కాదు, గ్రైండ్ చేసేద్దాం. సో మధ్యలో సూపర్ సూపర్గా ఉంది. క్యారెట్ ఫ్లవర్స్. ఓకే, సో ఈ వాటర్ మెలన్ కేక్ ఏదైతే ఉందో ఆ పైనాపిల్ లీవ్స్ తీసేసి మొత్తం అలా తినేయచ్చు. వావ్, పర్వాలేదు, దాంతో పాటు తిన్నా కూడా టేస్ట్. ఓకే అండి. సో కావాల్సి మనం ఇక్కడ క్యాండిల్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఈటీవీ 17th యానివర్సరీ సందర్భంగా ఫ్రూట్స్ తో మీరు కేక్ చేసి చూపించారు. ఎలా ఉందండి? ఫ్రూట్స్ కేక్ అదిరిపోయింది కదా, చాలా బాగుంది.